सभाविष्टान् अवधान सभाविष्टान् सुहृदश्चैव पंडितान् पृच्छकान् कार्यकर्तॄंश्च नमामि జయదాయినః. మరి ఇక్కడ ఉన్న చమత్కారం ఏంటి అంటే మీరందరూ కలిస్తేనే అవధానికి జయం ఇచ్చేవారు. మీరు పుచ్చకులు అడిగే ప్రశ్నలు, కార్యకర్తలు చేసిన ఏర్పాట్లు, సహృదయులు సుహృదులైన మీరందరూ మీ యొక్క శుభవీక్షణముల చేత మీ యొక్క జయాస్పదమైన మానసం చేత అవధానికి విజయము లభించాలని, అందుకే చివరికి జయదాయిన అని మీరందరికీ నేను నమస్తే కల్పిస్తూ ఇంకా అవధానం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో మొదటగా నిషేధాక్షరి శ్రీ శాస్త్ర రఘుపతి శర్మ గారు వారి అంశాన్ని నిర్దేశించవలసింది. మీరు ప్రతి పద శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోర్జబిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం. శ్రీ గణేశాయ నమః. గణముల పెద్దవు దైవమ గణభంగము గాని రీతి గమనించుతూ నన్ గణయించుమో వినాయక గుణదోషము లేని పద్య కుసుమములిద ఇడదెన్ అమ్మా పదముల నిమ్మ కమ్మని పద్యాల ధార ఘనముగ నిమ్మ సొమ్మ కోరను నేనెటు చిమ్మని చీకట్లు దలుగు చిగిలము నిమ్మ. నాకు తల్లి శాంతమ్మ నేర్పించ తొల్లి పలుకు తండ్రి నరసింహరాములు ధైర్యమిడగా శాస్త్రుల రఘుపతి గురువాసక్తి వెంచ వేద్యమయ్యను నాకింత పద్య విద్య. వారు నన్ను చేతి పట్టుకొని నడిపించారు. గురువు గారి గురించి కొద్దిగా ఎక్కువ చెప్పాలి. ఒకసారి పద్యం ఏదో రకంగా అలవాటైంది, కానీ దాన్ని నియమితంగా ఒక నిర్దేశకం ఇస్తూ నన్ను రాత్రి 12ంటికి పద్యం నేను ఏదైనా సూచన గురించి పంపిస్తే 12:02 నాకు స్పందన వస్తుంది. రాత్రి 12 అయినా సరే. సో అట్లా నన్ను చేయబట్టుకు నడిపించినారు వారు. వారే ఇవాళ వారు నేర్పిన పదాలే వారి వాళ్ళ నిషిద్ధం చేయడానికి కూర్చున్నాను. అది ఆశ్చర్యం నిజంగా. అది చూద్దాం మరి అమ్మవారు ఎలా ముందుకు తీసుకెళ్తుందో. ఇంకా సభలో సమయాన్ని దృష్టిలో పెట్టాలి. అభయం నిమ్మని ధారణలకై ఆర్తిన్ సదా వేడుచున్ విభవం మిత్సు సమాస భావములకై వేట్కొందు శ్రీశారదన్ సభలో నిండిన పండితోత్తములకు సాష్టాంగమై మొక్కుచున్ రభసంజేయక పద్య దోషములనే లాలించ నేవేడదన్. ఇది నేను ఒక బాలమృగంని, ఇక్కడ ఉన్నవన్నీ ప్రౌఢ శాస్త్రుల. కాబట్టి వారు ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే బహుశా నాలో ఉన్న ఈ చిన్న కొంత ప్రతిభ కూడా బయటపడుతుందేమో. అట్లా అని చెప్పి వాళ్ళు సహృదయంగా వారు ఉంటారు. వారికి నా మీద విపరీతమైన వాత్సల్యం ఉంది. అయినా పండితులు వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ ఇంకా ప్రతిపక్షంగానే ఉంటారు. కాబట్టి వారికి కూడా నమస్కరిస్తూ, అధ్యక్షుల వారు మామగారు, నాకు ఒక చిన్న విశేషం ఏంటంటే, మొదటి అవధానం మా మేనమామ గారు ప్రతిష్ట చేసిన దేవాలయంలో జరిగింది. రెండవ అవధానం సాక్షాత్తు మామగారి సమక్షంలో జరిగింది. వారి మూడవ అవధానం కూడా మా నాన్నగారికి చిరకాల మిత్రుడు, వారు కూడా రంగాచార్యులు, కొండపాక రంగాచార్యులు గారు. వారిని మేము మామ అని పిలుస్తాం. సో ముగ్గురు మామలు. నాలుగవ మామ ఇప్పుడు 2 మామలు ఉన్నారు పక్కన వరుసకి, 2 మామయ్యలు. సో అంత బహుశా నాకు
తల్లిగారి కన్నా బహుశా అత్తగారి వైపు ఎక్కువ కలిసి వచ్చినట్టుంది. భార్య కూడా ఎదురుగా ఉంది. వీరందరి సమక్షంలో అవధానాన్ని విజయవంతం చేసేట్టుగా అమ్మవారు నన్ను ఆశీర్వదించి నన్ను నమ్ముతూ మా నాన్నగారు రాసిన పుస్తకాన్ని ఎదురుగా పెట్టుకున్నాను. అది ధైర్యం ఇవ్వడానికి. ఇంకా మనం నేరుగా ఇక మా నాన్నగారి పరంపర వారి అవధాని వారి సంప్రదాయం ఏంటంటే ముందు ప్రశ్నలన్నీ వింటారు, విన్న తర్వాతే ప్రారంభం. కాబట్టి రాష్ట్రీయ మిమ్మల్ని కూడా అదే కోరుతున్నాను. అదేవిధంగా సభను నడిపించమని కోరుతూ అవధాని గారు అద్భుతమైన ప్రార్థన, చమత్కారమైన ప్రార్థన చేశారు. వారి సూచన మేరకు ముందు రాష్ట్రీయులందరినీ అంశాలను ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. మొదటగా విషయం రాసేది శాస్త్రి గారి ఈ అంశాలు ముందుగా మా చిరంజీవి బ్రహ్మశ్రీ అష్టకాల విద్యాచరణ గారిని ఆశీపూర్వక అభినందనల్ని తెలపడం పద్య గురువుగా అని సంభావించుతున్నారు. ఎందుకంటే అవధాన విద్య అనేది వారికి కొత్త కాదు. వారసత్వంగా వారి నాన్నగారు బ్రహ్మశ్రీ సుప్రసిద్ధ విశ్వవిఖ్యాతమైనటువంటి అవధాన విద్యని బాగా విజయవంతంగా ఎన్నో వందల కొద్ది అవధానాన్ని చేసి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదించుకున్నటువంటి బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారి వారసత్వంగా సంక్రమించినటువంటి అవధాన విద్యని వారు విజయవంతంగా చేయగలుగుతారు. ఎందుకంటే నడిపించేది అమ్మవారు, నడిచేది మా విద్యాచరణ ఆశీస్సులు వారి తండ్రి గారు, వాళ్ళ నాన్నగారు. సరే, నన్ను ప్రత్యేకంగా పద్య విద్యా గురువుగా భావిస్తున్నారు కనుక ఒక చిన్న పద్యంలో వారికి ఆశీస్సుల్ని అందజేస్తూ నాకు పంట రాధాకృష్ణమూర్తి గారు నిషిద్ధాక్షరి అంశాన్ని ఇవ్వన్నారు. సరే, దానికి దేనికైనా దానికి శిరోధారిస్తూనే అవధాన విద్యలందున వ్యవధానము లేని గతుల బాసరవాణి, అవధాన విద్యలందున వ్యవధానము లేని గతుల బాసరవాణి. వారి నాన్నగారు ఉపాసించింది వాసర సరస్వతి. ఆమె సాక్షాత్కరించి వారికి ఒక విద్యాభిక్షను ప్రసాదించడంతో ఆ వాసర అమ్మవారు ఆజ్ఞతో అక్కడ అనంతసాగరంలో వాసర అమ్మవారు సరస్వతి అమ్మవారి దేవాలయాన్ని ప్రతిష్ఠించి వారి జీవితం అంతా అంకితం చేసినటువంటి సుప్రసిద్ధులైనటువంటి త్యాగశీలి ఒక మౌని కనుక ఆ వాసరవాణి అవధాన విద్యలందున వ్యవధానము లేని గతుల వాసరవాణి ప్రవిమల మగు ధారణయును ప్రవిమల మగు ధారణయును. అవధానాల్లో ధార ధారణి ఇక్కడ ధిషణ ధోరణి నాలుక ముందుగా ధార కనుక ప్రవిమల మగు ధారణయును వివరమ్ముగా నిడుచుగాత వివరమ్ముగా నిడునుగాత వివరమ్ముగా నిరుగాత ప్రీతిని కూర్చ. కనుక ఆ వాసర అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా మా విద్యార్థి గారికి ఉండాలి అని స్థిరమతి తోడ స్థిరమతితో వధానముల చేసెడు ప్రజ్ఞను వాసరేశ్వరి స్థిరమగు రీతి స్థిరమగు వదాన స్థిరమగు నవు నవ అవధాన స్థిరమతితో వదానముల ప్రజ్ఞను వాసరేశ్వరి కలమరుదైన రీతులను కల్మిన సంగుతు కూర్చు సన్మతిన్ గురువులదైన బోధనల. ఎందుకంటే
వారి నాన్నగారి స్వయంగా ఉపాసకులు, ఆయన అష్టావధాని కనుక గురువులదైన బోధనల కూర్మిని ధారణ ధారయం సదా చరణావధానులను సన్మతి చరణావధానుల భువి యశస్సును చరణావధానుల భువి యశస్సు గడింపగవుతాను కనుక ఈ విద్యాచరణ గారికి ఆ ప్రజ్ఞా పాఠవాల్ని అమ్మవారు ఆసరేశ్వరి, అనంత సాగరేశ్వరి, వారి నాన్నగారు వారి దివ్యాశీస్సుల్ని ప్రసాదించుతూ ఉండాలి అని నా శుభాకాంక్షల్ని, శుభాభినందనల్ని, శుభ ఆశీస్సుల్ని ఈ సభాముఖంగా ప్రత్యక్షంగా నేను మొదటగా చూస్తున్నాను మా విద్యాచరణ గారి అవధానం కనుక పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఆసరేశ్వరిని, గురు మా బావగారైనటువంటి అష్టకాల నరసింహరామశర్మ గారికి ఉంటూ ఉండాలి అని ఆశించుతూ నేను నాకు ఇచ్చిన అంశం నిశ్చితాక్షరం. తెలుగు భాషను గురించి మీ స్వేచ్ఛ పద్యంలో ఏదైనా సరే ఏది వారికి అనుకుంటే సంకల్పిస్తే ఆ పద్యంలో ఏదైనా తెలుగు భాష గురించి చెప్పాల్సిందిగా అందరికీ నమస్కారం. ఈరోజు 4వ అవధానం చేయబోతున్నటువంటి సోదరులు విద్యాచరణ గారికి అభినందనలు తెలియజేస్తూ, పండగ రాధాకృష్ణ గారు ప్రోత్సాహంతో నేను మొట్టమొదటి అవధానం ఇక్కడే చేశాను 2025 మార్చి 8వ తేదీన. ఇంక ఇక్కడ మీరు చేస్తున్నారు కాబట్టి ఇంకా మీరు చాలా ముందుకు వెళ్తారు, శతావధానం కూడా చేస్తారు. ఈరోజు ఈ అవధానంలో నేను ఇచ్చేటువంటి అంశం సమస్య. చినవాడే మము బ్రోచుగాత సతము క్షేమం బులంగూర్చుచున్. చినవాడే మము బ్రోచుగాత సతము క్షేమం బులంగూర్చుచున్ అనే సమస్యను నేను మీ ముందు ఉంచుతున్నానండి. అవధాన్ గారు, నమస్తభాయ్. ఈనాటి అంశంలో దత్తపద అనేటువంటి అంశాన్ని స్వీకరిస్తూ నేను అష్టకాల కులోత్తంస విద్యాచరణ సోదర అవధాన విధానేస్మిన్ జయోస్తు తవ సర్వదా అని ఆశీస్సులు అభినందనలు అందజేస్తూ నేను ఇచ్చేటువంటి పదాలు భక్తి, శక్తి, ముక్తి, యుక్తి. ఈ పదాలతో భక్తి సాధనాన్ని, పండరి వారి కృషిని యథేచ్ఛంగా వర్ణించండి. వృత్తం మీ చిత్తం. సభా సరస్వతికి నమస్సుమాంజలి. పెద్దలందరికీ నమస్కారములు. ఈనాటి అంశం నాది వర్ణన. ఒక రాజు కొడుకు రాజు కావడానికి ఊరిని గుర్తుంటాడు, ఎవరైనా అడ్డం వస్తే తొక్కి పైకి వెళ్తాడు. అలాగే ఒక ముఖ్యమంత్రి కొడుకు కూడా నేనే ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. కానీ మీరు ఆధారి కావడానికి కాస్త ఆలస్యం చేసినట్టు అనిపించింది నాకు. అయితే మీరు అవధానంలో ప్రవేశిస్తే నాన్నగారి ఆత్మ పైలోకంలో ఎలా సంతోషిస్తుందో ఒక వృత్తంలో సభా సరస్వతికి నమస్కృతి. ఈనాటి అంశము చిత్ర కవిత. ముందు మీరంతా చూడండి చిత్రాన్ని. అయ్యా అవధాని గారు, ఇప్పుడు మీరు కూడా చూడండి. ఈ చిత్రం గురించి ఒక చక్కని మతేభ పద్యాన్ని చెప్పండి. రాజరాజేశ్వరి లేదా లలితా పరాశక్తి.
ప్రథమ నిషేధం కదా. ప్రథమ నిషేధం ఏం చేయలేదు, మీరు స్వేచ్ఛ సహాయం మాట్లాడుతున్నాను. మీకు ఎలాంటి నిషేధం? కాకుండా మైక్ లేదు. రాణి సత్య సత్యమై శకునిలో షా చెమ్మై విజయభాస్కర్ చిన్నవాడే నన్ను బ్రోగుగాత సతమున్ క్షేమంబులం గూర్చుచున్ చిన్నవాడే మము బ్రోగుగాత సతమున్ క్షేమంబులం గూర్చుచున్. అన్నయ్య వినయ్ గారు. అవధాని గారు క్షమించారు. ఇవాళ అప్రస్తుతంలో మామూలుగా ఏదైనా ప్రస్తుతమే అని మాకు చెప్పారు. కొబ్బరికాయ తాటి చెట్టు, కొబ్బరి చెట్టు తాటి చెట్టు రెండు దేవుడు సృష్టించినవే. కానీ కొబ్బరికాయనేమో పవిత్రంగా గుళ్ళో కొట్టడానికి వాడతాం, కానీ తాటికాయకి ఇది లేదు. సో ఎందుకంటారు? తాటి నుంచి వచ్చే నీరు కానీ తాటికాయ తాటి నుంచి వస్తున్న వాటిని ఒప్పుకునే దేవతలు కూడా ఉన్నారు. అంటే కొబ్బరికాయని అమ్మినంత ఇదిగా తాటికాయని అమ్మడం కానీ కొనడం కానీ అది అంత ఏమంటారు ప్రాధాన్యత ఉండదు, అంత ఈజీగా తీసేసుకోలేదు, ఏదో పక్కకి అన్నట్టుగా ఉంటుంది కదా. అది మనిషి మనసులో ఉన్న ఇబ్బంది తప్ప ప్రతిదీ దైవ సృష్టి, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దైవానికి అనుకూలం. నాటి కళ్ళును స్వీకరించే దేవత ఇంకా ఎక్కువ శీఘ్రంగా ముందుకు వస్తుందట మనకు చూడండి. చిన్నవాడే నన్ను బ్రోచుగా మమ్మ బ్రోచుగా సతమున్ క్షేమంబులం గూర్చగం. మనమందున్ కడు భక్తి భావ గరిమన్ మనమందున్ కడు భక్తి భావ గరిమన్ మంత్రముగా నిలుపుకున్. భక్తి భావం మంత్రముగా నిలుపుకున్ నిలుపుచున్. భక్తి, ముక్తి, యుక్తి, రక్తి. భక్తి, శక్తి, ముక్తి, యుక్తి. రక్తి లేదు, అనరక్తి మాత్రమే.
భక్తి, శక్తి, ముక్తి, యుక్తి ఆ. మీరు ఏ క్రమంలోనైనా వాడచ్చు. వాడుకోవచ్చు. లేదా వారి పాద నిర్దేశం కూడా ఏం చేయలేదు. పాద నిర్దేశం చేయలేదు, ఛందస్సు నిర్దేశం కూడా చేయలేదు. మీకు మంచి అవకాశం. ఒకే పాదంలో 2 పాదాలైనా రావచ్చు. చివరి పాదం ఇంకా బాగా అది ఎందుకు అనుకుంటే అలా శక్తి లేదని చింత లేదట శస్తమౌపద్యాలనే. మత కోకిలలో భక్తి సాధన గురించి చెప్పమన్నారు కాబట్టి వారికి శక్తి లేదని చింత లేదు. ఏదైనా చివరకు అరే ధైర్యమా ఐదగోని వారు అందుకు అయిన మధ్య విద్యనందు Bluetooth mode. అవధాని గారు ఇంకొక చిన్న శస్తమౌపద సంపదల్. ఈ మధ్య నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ ఒక అతను 7 నుంచి 10 వరకు తింటూనే ఉన్నాడు. ఏంటి మీరు ఇంతసేపు ఇంకా తింటున్నారంటే, మాకు ఇచ్చిన ఇన్విటేషన్ కార్డులో డిన్నర్ 7 to 10 అని ఉందండి అన్నారు. అలాంటి వాళ్ళని ఏమన్నారు? ఇది అప్రస్తుతం కాబట్టి, నువ్వు సోదరువి కాబట్టి మన ఇద్దరం మాట్లాడుకోవాల్సిన టాపిక్ కాదు ఇది. ఎందుకంటే మన ఇద్దరము తిండి విషయం మనం ఎంత తక్కువ మాట్లాడుకున్నాం సోదరిగా భావించి అంటున్నా, ఏమనుకోవచ్చు. కొద్దిగా అప్పుడప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే ఎక్కడైనా అప్రస్తుతం భగవాన్ చేస్తాం. ఇక్కడ మహిళా అది విశేషం. ఉంది, విశేషమే. కాకపోతే అది కూడా కొంత నియంత్రణనే. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న సోదరి ఒకే ఊరి వాళ్ళం కాబట్టి అంత స్వేచ్ఛ నాకు ఉన్నది, తనకు కూడా ఉన్నది. అవధాని గారు ముందు శక్తి లేదని చింత లేదు శస్తమౌపద సంపదల్. అవధాని గారు శక్తిని ఆరాధించారు. శక్తి కాబట్టి ఈ పద్యాలు కూడా శక్తివంతమైన పద్యాలు వస్తున్నాయి. తర్వాత వర్ణన. అవధాని గారు అవధానం చేస్తున్నందుకు వారి తండ్రి గారు కూడా మంచి అవధాని కాబట్టి ఆయన ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉంది. ఆయన మనోభావన ఆయన ఏమంటున్నారు, ఆయన అన్న ఇక్కడ కూడా స్వేచ్ఛ స్వేచ్ఛ ఉత్తమన్నారు. ఉత్తమ వారికి నా మీద అవ్యాజమైన ప్రేమ. కాకపోతే ఆ ప్రేమలో పరీక్ష కూడా పెడుతుంటారు. అంతేగా నేను చాలాసార్లు మాట్లాడుతుంటాను. వారి పద్యంలో ఏ కొత్త పదం కనిపించినా ముందు వారికి ఫోన్ చేసి నేను మాట్లాడుతుంటాను. ఎప్పుడు నేర్చెనో చదువు, ఎప్పుడు వ్యాకరణము నేర్చెనో, ఎప్పుడు వచ్చెనో చదువు, ఎప్పుడు వ్యాకరణము నేర్చెనో, ఎప్పుడు వచ్చెనో చదువు. ఎందుకంటే మా నాన్నగారికి నేను మొదటి పద్యం రాసినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. 48 ఏళ్ల వయసులో మొదటి పద్యం, వీడికి అసలు తెలుగే ఒక పద్యం పూర్తిగా చదవలేడు, వీడు పద్యం రాశాడేంటి అని ఆశ్చర్యపోయి ఆనందపడ్డాను. నేను వారికి చూపించలేదు, ఫేస్బుక్లో పెట్టి. పూలను బోలు బాల్యమది పోల్చమనమ్ముగా తల్లి రాజుగా, కీలకమైన యవ్వనము కించిత్ ప్రేమకు పాకులాడెనే, జాలిగా సాగిపోవ గృహ సాగర జీవన మీదుచుండగా, కాలమదంత క్రూరమది కాలుని చేసి మరింత దగ్గరన్. ఇది నేను రాసిన మొదటి పద్యం. 31 రాత్రి, డిసెంబర్ రాత్రి కూర్చొని రాసుకున్న పద్యం. జనవరి 1 రోజు వారు ఫోన్ చేసి ఏటా పద్యాలు కూడా రాస్తున్నావా అన్నారు. అందుకనే ఎప్పుడు వచ్చెనో చదువు, ఎప్పుడు వ్యాకరణము నేర్చెనో, ఎప్పుడు వ్యాకరణము నేర్చెనో. అచ్చుతో కనెక్షన్ లేకుండా వాడచ్చు. మనం కేవలం వాక్యాలు రాసినప్పుడు ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంటుంది, భావం ఉంటుంది, ఫుల్ స్టాప్ భావించి ఉంటుంది.
పిల్లవాడు ఎంత పండితుడైనా వాళ్ళు చదువు రాకపోయినా కూడా నీకు ఇది తెలుసా అని చెప్తుంటారు. అంటే తన పిల్లవాడు ఎప్పుడైనా కూడా తనకు అన్ని విషయాలలో చిన్న పిల్లవాడు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడో నేర్చుకుంటూ చదువు, కానీ అయినా ఎంత చమత్కారంగా ఎప్పుడు వచ్చానో చదువు, ఎప్పుడు వ్యాకరణంకు నేర్చాను. చాలా అద్భుతంగా మంచి ఉత్తర మాల వేసినారు అంజనా గారికి. చాలా సంతోషం. తర్వాత చిత్రానికి పద్యం వారు మత్యభం అడిగారు. అమ్మవారు ఎవరైనా సరే ఎవరైనా అమ్మవారే కాబట్టి మీరు మత్యభంతో అమ్మవారు అవధాని గారు లేదు, మొబైల్ ఉంది. అవధాని గారు, గురుక పెట్టే వ్యక్తికి ఆ గురుక తనకు వినిపిస్తుందా? ఒకవేళ వినిపిస్తే ప్లే చేంజ్ చేస్తారు. లేదు, తెలంగాణలో గురకాయించి చూసి అంటారు. భార్య నువ్వు గురక పెట్టినప్పుడల్లా ఆమె గురకాయించి చూస్తుంది. గురకాయించి చూడడం అంటే ఇట్లా కళ్ళు తెరిచి చూడడం, ఎదిరించినట్టు చూడడం. అది లేకపోతే నిద్ర కూడా పట్టదు తర్వాత. ముందు పద్యం వస్తుందా లేదంటే భోజనం వస్తుందా? చెప్తే భోజనం వస్తుంది. ముందు పద్యం వస్తుంది, దాని తర్వాత భోజనం వస్తుంది, దాని తర్వాత తిట్లు వస్తాయి. తినగానే నిజుడెలగంటూ మగడిని తిట్టేనుగా భార్య అని అప్పుడు ఒకసారి ఆవిడ గురించి చెప్తుంటారు. తినగానే నిద్రెందుకని. కాబట్టి పద్యంలోనే కోరుతుంటారు, ఆకలి వేయి చున్నదని ఆర్తిక వేడి. పద్యమే వస్తుంది. పద్యమే వస్తుంది. పద్యం ఆకలి ఉంటేనే పద్యం. కడుపు నిండిన కవిత్వం వేరు, కడుపు కాలిన కవిత్వం వేరు. కడుపులో కాలిన కవిత్వాన్ని మనం గమనిస్తూనే ఉంటాం. కడుపు నిండిన కవిత్వంలో ఎక్కువ భావ కవిత్వం ఉంటుంది. కడుపు కాలిన కవిత్వంలో కొద్దిగా ఎక్కువ విప్లవ కవిత్వం వస్తుంది. కాబట్టి కడుపు కాలితే కవిత్వమే వస్తుంది. మధ్య పేరుతో తొందరగా భోజనం పెడతారు అంతే. అట్లయినా పద్యం ఆపుతాడని. చాలా మంది ఆడవాళ్ళు తమ భర్తే వచ్చే జన్మలో కూడా కావాలనుకుంటారు కదా. సో మీ విషయంలో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? చాలా మంది ఆడవాళ్ళు ఈ జన్మలో ఉన్న భర్తనే వచ్చే జన్మలకు కూడా కావాలనుకుంటారు. సో మీ విషయంలో కూడా అలా జరుగుతుంది అనుకుంటున్నారా? ఏమవుతుంది అనుకుంటున్నారు? వచ్చే జన్మ సంగతి దేవుడు కానీ పూర్వజన్మలో అయితే మా ఆవిడ నన్నే కోరుకున్నాను. అందుకే మళ్ళీ నేను ఇది ఖచ్చితంగా చెప్పాను, ఇది నిర్ధారకంగా చెప్పవచ్చు. ఎందుకంటే అప్పుడప్పుడు నేను చేయని తప్పులు కూడా తిడుతుంటాను. బహుశా అవి పూర్వజన్మ అయి ఉంది. అంటే అప్పుడు ఈ జన్మలో చేసిన తప్పులకు వచ్చే జన్మలో తిట్టమని ముందే చెప్తున్నా. వచ్చే జన్మలో కూడా రిజర్వ్ చేస్తాం.
ఇలనే గాచిన రెండు పాదములనే నిష్టమ్ముగా గాంచితిన్. ఇలనే గాచెడు రెండు పాదములనే నిష్టమ్ముగా గాంచితిన్. నేను చూసినట్టుగా వండిందామని. ఆ విషయం మీకు ఎట్లా కనపడితే అలా అడిగితే అదనే గాచె గాచెడు గాచెడు అన్న గాచెడు గాచెడు ఇదనే కాచెడు రెండు పాదములని ఇష్టంబుగా గాంచితిన్. ఇష్టంబుగా గాంచితిన్. గాచెనా గాంచితిన్ 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 అవధాని గారు, గాడిద ఊండ్ర పెట్టడానికి గాయకుడు రాగం తీయడానికి మధ్య ఉన్న సూక్ష్మ వ్యత్యాసం ఏమిటో చెప్పగలరు శాస్త్రీయ గారు? సంగీతం వచ్చిన వాడికి గాడిద ఊండ్రలో కూడా ఏదో రాగం కనిపిస్తుంది. నాకైతే గాడిదలాగానే కనిపిస్తుంది, ఎందుకంటే నాకు సంగీతం రాదు కదా. మీ అభిప్రాయం మీరు చెప్పగలరు. కరహర ప్రియ. మామూలుగా మంచి వాళ్ళకి పూరేడు కష్టాలు ఉంటాయి కదా, నాకైతే కష్టాలు ఉన్నాయి. సో మరి మీకు కూడా కష్టాలు ఉన్నాయా? ఉన్నాయంటే ఏంటి, లేదంటే మీరేమనుకోవాలి? నాకు కష్టం లేదు కానీ శ్రమ ఉంది. కష్టానికి శ్రమకి తేడా ఉంది. శ్రమలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. కష్టంలో బహుశా మనిషి పూర్తిగా కూరుకుపోయే అవకాశం ఉంది. దాని నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం ఉంది. కానీ అదృష్టవశాత్తు నన్ను కాచడి అమ్మ, నన్ను కాచడి అందరూ పెద్దలు నన్ను ప్రేమగా చూసి అందరూ నా చుట్టూన్నారు కాబట్టి శ్రమ ఉంది. ఎందుకంటే అవధానంలో కూర్చొని నేను శ్రమ కూడా లేదు అనలేను. శ్రమ పడుతున్నాను కాబట్టి శ్రమ ఉంది కానీ కష్టం లేదు. అమ్మ కొద్దిగా వ్యవధి పెద్దలందరికీ నమస్కారం అండి. నేను ఇచ్చే ఆశు అంశము ఉత్తర గోగ్రహం ఘట్టం నుంచి ఏదైనా మీకు నచ్చిన అంశం. ఉత్తర గోగ్రహం ఘట్టం నుంచి ఏదైనా ఒక అంశం, అది చాలా పెద్ద కథ కదా, దాంట్లో మీకు నచ్చిన ఏ అంశం అనేది తీసుకొని ఆశువుగా ఒక వచ్చిన చెప్పండి. మహాభారతం పురాణం మహాభారతాన్ని సందర్భాన్ని గుర్తుంటే ఆశువు కాబట్టి వాడికి సహజంగానే చెందో నిర్దేశం కాబట్టి మీ ఇష్టం చెందదు. ఉత్తర గోగ్రహణమున చదవడానికి సులువుగా ఉత్తర గోగ్రహణంబున చూపించ నీలిమి
ఉత్తర కుమారుడు మనగా అలుసుగా వెంటనే దొరికేవాడు కదా. శస్త్రములనే ఇక్కడ శస్త్రములు శస్త్రములనే శస్త్రంబు గణన్ శస్త్రాలు గణన్ అంట. శస్త్రాలు వాడతా శస్త్రాలు గణన్ చిత్తంబున శస్త్రాలు చూడగానే వారికి ఒక చిత్తములో ఒక రకమైన భయం కలిగింది అనమాట ఉత్తర కుమారుడి. అది ఇక్కడ భావం చెప్పే ప్రయత్నం. చిత్తంబున భయము నిలువ తత్తరపడి ఉత్తరుండు సాగిల పడగా తత్తరపడే ఉత్తరుడు ధైర్యము చెడగను చెడగా పైన వచ్చిన ధైర్యం అందుకని అవుతాను. చివరికి ఎత్తి దగ్గర అదే ధైర్యము చెడగన అంటే ధైర్యం వద్దన్నారు. వేరే పదం భయము నిలవ కొంచెం మంచి పదం లేకపోతే ఆశు పెద్దలకు నమస్కారాలు, సభకు నమస్కారాలు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమా మహేశులను మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ. మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరిం పతిసేయుమమ్మ. నిన్నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. ఒకసారి నేను రాముణ్ణి
ప్రార్థనలో మర్చిపోయిన ప్రతిసారి ప్రత్యంతక్షంలో రాక్షణమే వస్తుంది. మీకు రా తీసుకోవచ్చు. మంచి పద్యం. ఈశ్వర నుంచి ఈశ్వరి అనేది రాముడు చెప్తాం. రాముడి గురించి మాట్లాడుతున్నాం. రాముడు సూర్యవంశపు విరాజిత మూర్తి యశోధనుండు. రాముడు సూర్యవంశపు విరాజిత మూర్తి యశోధనుండు. ఆ నియమమునందునొక్క సతి. రాముడు సూర్యవంశపు విరాజిత మూర్తి యశోధనుండు. ఆ నియమమునందునొక్క సతి. నెయ్యమునన్ వెనుచూడనట్టి ఆ స్వామి. చూడండి, గమనించండి. గురువుగారు ఉన్నారు కదా, ధైర్యం. రామగారు ఉన్నారు. రాముడు సూర్యవంశపు విరాజిత మూర్తి యశోధనుండు. ఆ నియమమునందునొక్క సతి. నెయ్యమునన్ వెనుచూడనట్టి ఆ స్వామి స్వధర్మమంసు. వనవాసముకేగిన యోగమూర్తి. రాముడు సూర్యవంశపు విరాజిత మూర్తి యశోధనుండు. తా నియమమునందునొక్క సతి. నెయ్యమునన్ వెనుచూడనట్టి ఆ స్వామి స్వధర్మమంసు. వనవాసముకేగిన యోగమూర్తి. వనవాసముకేగిన యోగమూర్తి. ఆ కోమలి సీత జాడగన కోతుల సాయము కోరనీలకో. ఎందుకంటే ఆయన చిన్నప్పుడే వైరాగ్యం కూలినప్పుడు వశిష్ఠుడు వచ్చి శక్తిపాతం చేసి ఆత్మదర్శనం జరిగింది. ఇట్లా శక్తిపాతం చేయగలిగారంటే ఎంత స్థాయి ఉండాలని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు మార్కెట్లో మేము శక్తిపాతం చేస్తాం, మేము సిద్ధ గురువులు, బుద్ధ గురువులు అని తిరుగుతున్నాం. అంటే శక్తిపాతం అనేది బ్రహ్మమానసం. ఇంకా టైటిల్ పెట్టుకుంటాం, మరి పర్వాలేదు మాట్లాడుకుంటాం. ఆ మాత్రం ధైర్యం లేకపోతే మన ధర్మాన్ని ఇవ్వాలి. మరి వశిష్ఠుని స్థాయి బ్రహ్మమానసం, ఆయన చేసిన శక్తిపాతం. ఇంకా ఏం చెప్తున్నారు, ఆనాడు వశిష్ఠుడు ఒక రాముని చేస్తే, రాధాదేవి ఒక యశోదం చేస్తే, రాధాదేవి ఎవరు? ఆమె ఆది పరాశక్తి, అంతకన్నా పైన సాక్షాత్ అర్జున స్వరూపం. ఆమె అనుచరగణం సమస్త దేవి దేవత. శ్రీకృష్ణుడు అంటే ఖచ్చితంగా పురాణాల్లో మీ సనాతన ధర్మంలో ఒక భగవంతుని పేరు చెప్పాలంటే గోలోక శ్రీకృష్ణుడు. డుమూలతో ఉన్న భగవంతుడు అంటే ఆయన స్వరూపం. కాబట్టి అలాంటి అద్భుతమైన యోగమూర్తి అనే పదం చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఒక ఆవృత్తి పూర్తయినట్టే కదా, తర్వాత ఆవృత్తిలోకి మీరు తిరిగి ఆవృత్తి అయిపోయింది. అందరూ కూడా కొంచెం